New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సుప్నా మేడం గారు. గురుగారు, ఇవాళ మనం కనకదుర్గమ్మ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ముఖ్యంగా ఏంటంటే నేను విన్నది ఏంటి అంటే మీరు విజయవాడలోనే పుట్టి పెరిగారని, అలానే అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే మీ గురువులందరూ కూడా ఉంటారు, అక్కడ పండితులందరూ అని విన్నాను. సో అందుకని ఆ గుడి గురించి కొన్ని అంటే ఏంటంటే అమ్మవారి గురించి రకరకాల కథలు కూడా మనం వింటూ ఉంటాము. అంటే 1955లో అమ్మవారు ఒక రిక్షాలో వెళ్ళారని చెప్పి ఇట్లా కొన్ని కథనాలు ఉన్నాయి. అలానే అమ్మవారి విగ్రహం గురించి కూడా ఉన్నాయి. సో ఈ అన్ని విషయాలు మీరు చెప్తే మన ప్రేక్షకులకి బాగా అర్థమవుతుంది. తప్పకుండా అమ్మ. హ్రీంకారాసన గర్భిత నలసిఖాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. దుర్గ అంటే మనకి బెజవాడే గుర్తొస్తుందమ్మా. అవును గురుగారు. కనక దుర్గమ్మ అంటే ఇంద్రకీలాద్రి పర్వతం గుర్తొస్తుంది. ఎవరైనా సరే, తెలుగువాడు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళిన వాడు రిటర్న్ జర్నీలో బెజవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర దిగుతారు. అంత పేరు. అవును గురు. కాబట్టి అమ్మ ఎవరంటే అమ్మవారు కామధేనువు, కల్పవృక్షం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. తర్వాత కడుపారగ బుచ్చినయమ్మ వేల్పుటమ్మల మనంబల నుండెడి దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పొతనమచ్చుడు భాగవతాన్ని తెలుగులోకి మారుస్తూ ఈ పద్యం పెడతాడు. అమ్మల్నే కన్న తల్లివమ్మ నువ్వు. ముగ్గురు అమ్మలేవు. ముగ్గురు అమ్మలు ఎవరెవరమ్మా? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ ముగ్గురులో నువ్వు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ ముగ్గురులో మూల శక్తివి నువ్వు, ఆదిపరాశక్తివి అంటారు. శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపిణి. తర్వాత అమ్మవారు కలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? హేమదుర్గే కనకదుర్గా అన్నారంటే బంగారపు ఛాయలాగా మెరిసిపోతా ఉంటుంది, నీలా తెల్లగా ఉంటుందని చెప్పొచ్చు సింపుల్గా. అయితే కనకదుర్గమ్మ అన్న పేరు ఎలా వచ్చిందంటే అక్కడ అమ్మవారికి 16వ శతాబ్దంలో మాధవవర్మ అని ఒక రాజు పరిపాలిస్తుంటే ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా పెళ్లి చేసుకున్నారనుకో, ఫ్రెండ్స్ చుట్టాలు చూడడానికి వస్తారు కదా, మన ఇంటికి కొత్త కోడలు వచ్చిందని చూడడానికి. అలా మరి కోటలు, రాజ్యం అంటే ఏంటి? కొన్ని ఊర్లు, సముదాయం, ఒక 100 ఊర్లు ఎన్నో అనుకుందాం సింపుల్గా. 100 ఊర్లలో కోటలోకి వస్తే రాజుగారు ఇల్లు నిండిపోద్దిగా. అందుకని రాజుగారి కొడుకే రథం మీద తీసుకెళ్తాడనమాట ఎవరిని? కొత్త కోడల్ని తీసుకెళ్తే అది మొత్తం వీధులు వెళ్తే మొత్తం ప్రజలందరూ చూసుకునేవారు. చూసుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఒక పూలు అమ్ముకునేటటువంటి ఒక పేదావిడ ఉంటుంది. ఆ పేదావిడికి కూడా ఒకడే కొడుకు. ఆ కొడుకు అనుకోకుండా ఈ రథం కింద పడిపోయి, రాజుగారి కుమారుడు రథం కింద పడిపోయి చచ్చిపోతాడు. చచ్చిపోయేసరికి ఈ విషయం ఎవరూ చెప్పకూడదు అనుకుంటారు, రాజుకు తెలియజేయలేదు. వీడిని టెస్ట్ చేద్దామని ధర్మ గంటలు మోగినాయి. అంటే ఎలాగో అలాగే ఎవరో చెప్పారని అర్థం. ధర్మ గంటలు మోగితే ఈ రాజు ఏం చేశాడు? తన కొడుకుని కూడా చూడకుండా మరణశిక్ష విధించాడు అతనికి, తన కొడుక్కి. అప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేసింది? కనకపు వర్షం కురిపించింది, బంగారపు చినుకులతో వర్షం కురిపించింది. ఇది కథ కాదు, సైన్స్ సపోర్ట్ చేస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నమోదైంది, గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో. చెప్తాను. యాసిడ్ రైన్స్ అని విన్నావు కదా పేర్లు? వడగళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ఎంటెక్ చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి నీకు తెలుసు. యాసిడ్ రైన్స్, మినరల్ రైన్స్, వడగళ్ళ రైన్స్ అన్నీ ఉంటాయి. అలాగే బంగారం రైన్స్. అందరూ మనం కనుక అప్పుడు ఉంటే మనం ఒక గిన్నె పట్టుకుని వెళ్ళి బంగారం పట్టేసుకుందాం. అందుకనే ఒక లెప్తపాటు క్షణం అంటే కన్ను రెప్పలు ఇలా కొట్టుకొని ఇలా తీసే లోపల చినుకులు కురిపించేసింది అమ్మవారు. ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నమోదు చేశారు. ఫలానా ఇయర్లో ఫలానా రోజు ఫలానా ఇన్ని నిమిషాలకి నమోదైంది. ఇప్పుడు కూడా రికార్డ్స్లో ఉంటుంది. అంటే బెజవాడ కనకదుర్గమ్మ అంటే సత్యం, జగన్మాత అంటే
నిత్యం ఎప్పుడూ ఉంటుంది ఆమె. కాబట్టి అటువంటి జగన్మాత ఎవరి మీద నిలబడిందమ్మా? ఆమె ఇంద్రకీలాద్రి పర్వతం మీద నిలబడింది. ఇప్పుడు మనం 7 కొండల వెంకటేశ్వర స్వామికి ఎన్ని కొండలమ్మా? 7 కొండలు. మొత్తం అందరికంటే పెద్ద పోటుగాడి కింద మనం ఎవరిని అనుకుంటాం? వెంకటేశ్వర స్వామిని అనుకుంటాం. హీ ఈస్ ద హీరో ఆఫ్ ద యూనివర్స్, హీ ఈస్ కలియుగ దైవం అంటాం. ఎందుకని? 7 కొండల మీద వెలిసాడు కాబట్టి. ఆపదల మొక్కులవాడు, ఆపదలు ఇచ్చేవాడు, ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు. ఈయనకంటే పోటుగెత్తే మన అమ్మవారు. అంటే ఎవరో కాదు, రామో లలితాంబిక అన్నారు. శ్రీరామచంద్రుడే లలితాదేవి, శ్రీకృష్ణుడే కాళి. ఎలాగా? కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది, భీష్ముడు ఆయుధం పట్టనన్నాడు కానీ కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు కానీ భీష్ముడి యొక్క వీరత్వాన్ని చూసి ఆయన మొత్తం అందరినీ చంపేస్తుంటే కురుక్షేత్ర సైన్యాన్ని కృష్ణుడికి కోపం వచ్చింది. ఏంటి వీడు, భీష్ముడు అధర్మం పార్టీ వైపు ఉండి ధర్మం పార్టీ వాళ్ళని చంపేస్తున్నాడని ఆ రథం మీద నుంచి దూకేశాడు. దూకినప్పుడు పార్వతీదేవి నలుపు, కృష్ణుడు నలుపు. తర్వాత జుట్టు ఉంటుంది కదా ఇలా విరబూసుకొని, అలా దూకేసరికి ఆ జుట్టంతా కూడా విరబూసుకునేసరికి కుప్పించి వెగిసిన కాళిలాగా ఉందంట. అంటే కృష్ణుడే కాళి. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మరో రూపంలో దుర్గమ్మలాగా మనకి 7 కొండలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ తిరుపతిలో 7 కొండలు అయితే ఇక్కడ బెజవాడలో 9 కొండలు. మనకు ఒక కొండ కిందే అనిపిస్తుంది. నవావరణ పూజ అంటే 9 ఆవరణాలు, ఎంట్రీస్. తర్వాత ఎలాగో చెప్తా. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా మనకి. ఆ అష్టాదశ శక్తిపీఠాలన్నిటికీ కూడా సమన్వయ పీఠం, సమిష్టి పీఠం అంటే లింక్డ్ పీఠం, ఒకటే ఒక పీఠం. ఆ కామాఖ్యాదేవి గుడి ఉంది కదా, ఏది మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, ఆవిడది యోనిపీఠం. యోనిపీఠం అని పెట్టారు కదా. ఈ అమ్మవారిది కనకదుర్గమ్మ తలది మాయాపీఠం. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయ అన్నమాట, అంతా మాయా మాయ. సో ఈ 9 ఆవరణాలు శ్రీచక్ర పూజ, అమ్మవారి పూజ చేస్తే 9 ఆవరణాలు, 9 ఎంట్రీస్ ఉంటాయి. ఇలా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వెలిసింది మొదటి కొండ దగ్గర వెలిసింది ఈ అమ్మవారు ఇప్పుడు ఉన్నది. దీని వెనక 2, 3, 4వ కొండ దగ్గర చింతామణి దుర్గాను ఇప్పుడు కూడా పార్కింగ్ ప్లేస్లో ఉంది. నండూరు శ్రీనివాస్ గారు నేను కూడా వీడియోల్లో చూపించాం. ఇక్కడ ఇలాగ 4వది చింతామణి దుర్గ ఫోటో. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళొచ్చు 9 కొండలు. మా గురువుగారు నువ్వు అన్నట్టుగా నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివాను నేను. ఇప్పుడు మా గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు మల్లికార్జున మెట్లు స్వామి మల్లేశ్వర స్వామి గుడి కింద మెట్ల దగ్గరే ఉంటుంది ఇల్లు. తర్వాత ఇప్పుడున్న శంకర శాండిల పంతులు గారు, ఉమాకాంత్ శర్మ, మేమంతా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడున్న పంతులు గారులంతా కూడా మనవాళ్ళు. అప్పుడు వేణుగోపాలరెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు కాలం నుంచి మధ్యలో సూర్యకుమార్ గారు, శ్రీనివాస్ గారు, భ్రమరమ్మ గారు, ఇప్పుడు నాయక్ సార్, వీళ్ళందరూ మన వాళ్ళే అంతా. సో వీళ్ళంతా కూడా బెజవాడ కనకదుర్గమ్మ 9వ ఆవరణానికి వెళదాము. ఎక్కితే అరే కాలభైరవుడు తరుముతాడు రా మీకు, భైరవుడు తరుముతాడు అని చెప్పాడు మా గురువుగారు. మేము టెస్ట్ చేస్తాం 9వది చూడాలా అని మేము వెనక్కి వెళ్ళబోతుంటే 5వ దగ్గర అలాగ వెళ్ళగానే 5వ కొండ దగ్గరికి వెళ్ళగానే కుక్కలు మనల్ని తరుముతాయి. ఎనీబడి ఛాలెంజ్. అక్కడికి వెళ్ళడానికి ఎవరికైనా దమ్ము ఉంటే కనుక 9వ కొండ దగ్గరికి వెళ్ళొచ్చు. కుక్కలు తరమకపోతే మనం చూస్తాం. అదే భైరవుడు. కనకదుర్గమ్మ క్షేత్రానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, కానీ అమ్మవారి ఆదిశక్తి పీఠాలన్నిటికీ భైరవుడు కాపలా ఉంటాడమ్మ. అందువల్ల ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలన్నిటికీ భైరవుడే. ఇది తెలియజేయడానికి శక్తి సినిమా చూసావా నువ్వు? జూనియర్ ఎన్టీ రామారావు, మెహర్ రమేష్ డైరెక్టర్ అండ్ ఆయన నిర్మాత అశ్విని దత్. అశ్విని దత్ గారి తోడల్లుడైనటువంటి హనుమాన్ చౌదరి సాప్ డైరెక్టర్గా చేశాడు. పికెట్ హైదరాబాద్ దగ్గర ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ సినిమా డిస్కషన్ కోసం మా గురువుగారి దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా వచ్చినప్పుడు అప్పుడు మా గురువుగారు చెప్పారు 18 శక్తి పీఠాలకి సమష్టి స్వరూపం మెయిన్ పీఠం ఇది. ఇక్కడ స్తంభం కనుక బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఒక చిన్న స్తంభం ఇలా కదిలింది అనుకో, అక్కడ ఒక శక్తిపీఠం పడిపోద్ది. అలా లింకు అని చెప్తే ఆ కాన్సెప్ట్ అని వాళ్ళు తీసుకొని ఒక 18 శక్తిపీఠాలకి సమన్వయ పీఠం లాగా కామన్ ప్లాట్ఫామ్ లాగా కామన్ టెంపుల్ లాగా ఇది ఒక సెట్టింగ్ పెట్టుకున్నారు. బెజవాడ దుర్గమ్మ షూటింగ్కి ఇవ్వం కాబట్టి. అప్పుడే ఇప్పుడు 1955లో అన్నారు కదా. అవును, చెప్తాను అది కూడా చెప్తాను. నిజమే, అది 100% నిజం. ఇప్పుడు ఏం జరిగిందంటే అందువల్లనే ఈజిప్ట్లో ఆ విలన్ ఉంటాడు ఆ సినిమాలో, ఈజిప్ట్ విలన్. ఇలాగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిని ఒక స్తంభాన్ని ఇలా కొట్టినట్లుగా
ఆ కామన్ పీఠాన్ని కొట్టినట్లుగా చూపిస్తే అక్కడ శక్తిపీఠం ఇలా కదిలిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే 18 శక్తిపీఠాలకి ఇది కామన్ పీఠం. ఓకే అమ్మా. తర్వాత ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి వచ్చేద్దాం. 1955 ఇయర్లో, ఇంకా ఇప్పుడు మనం పుట్టలేదు కానీ బెజవాడ అందరికీ తెలుసు అనమాట ఈ స్టోరీ. మనం బెజవాడ రోజులు మారాయని ఒక సినిమా వచ్చింది. అందులో ఏదో ఒక మ్యూజిక్ ఉన్నటువంటి పాట వచ్చింది. అమ్మవారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. అందువలన అక్కడ అమ్మవారు ఏం చేసిందంట, అక్కడే కొత్త గుళ్ళు అని ఉంటాయన్నమాట. మనం బ్రాహ్మణ మీద కొంచెం ముందుకు వెళ్తే ఆ అమ్మవారు ఏం చేసింది, వెళ్ళి చెల్లి అని పిలిస్తే ఇద్దరు ఎక్కారు. ఆ చెల్లెలు ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. బెజవాడ అందరికీ తెలుసు. మన బెజవాడ కనకదుర్గమ్మతో పట్టు చీర కట్టుకొని వెళ్ళారు. వెళితే మొత్తం ముగ్గురు కలిసి ఈ ఒక థియేటర్ ఉంది, గోకుల్ థియేటర్ ఏదో పేరుంది. ఆ థియేటర్లో వీళ్ళు సినిమా చూశారు. మొత్తం వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏలూరు రోడ్లో ఉంటుంది అది. ఆ సినిమా చూసిన తర్వాత ఆ రిక్షావాడు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అమ్మవారు అక్కడ దింపేస్తుంది ఆ ఇద్దరు చెల్లెల్ని. పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మెట్ల మీదకి. వెళ్ళిపోతుంటే వీడు రిక్షావాడు ఏం చేస్తాడు, అమ్మా నా డబ్బులమ్మా అని అడుగుతాడు. మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతుంది అమ్మ. వెళ్ళిపోతుంటే అరే నీ తలపాకలే ఉన్నాయిరా అంటే వాడు ఇలా తలపాక చూసుకుంటే అందులో 10 రూపాయలు ప్లస్ బంగారపు గాజులు. ఆ గాజు చూడగానే వాడికి చలి జ్వరం వచ్చేసింది. అందువలన వాడేం చేశాడు, మొత్తం అందరికి చెప్పేశాడు. అందరికి చెప్పేస్తే అందరూ ప్రజలందరికీ గుప్పమని తెలిసిపోయింది. న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిపోయింది. న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిపోయి మనకి అందరూ కూడా సినిమా హాల్కి వెళ్ళారు. సినిమా హాల్ దగ్గర అంతా పసుపు కుంకుమ అంటుకొని పువ్వులు గివ్వులు అన్ని గుబాలింపుగా ఉందన్నమాట. సో ఈ కథ వాస్తవంగా జరిగింది. అంతేకాదు ఇప్పుడు కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ రోజు రాత్రులు తిరుగుద్ది. మాకు ఆ మెట్ల కింద మేము పడుకునేవాళ్ళం, ఆ గుళ్ళోనే పడుకునేవాళ్ళం అంతా. సంవత్సరాలు ఒకరోజు కాదు. అక్కడ ఏలూరు రోడ్లో రామన్ అకాడమీ అని ఉంటుంది. అంటే ఏమన్నా తెలుస్తుందా గురుగారు అక్కడ అమ్మవారు తిరుగుతారు అంటానికి ఆధారాలు ఏమన్నా? ఎందుకు తెలీదమ్మా, గ్రామదేవత కదా అమ్మవారు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ విజయవాడకి గ్రామదేవత. కాబట్టి గ్రామదేవతలు కంపల్సరీ తిరుగుతారు. గజ్జల సౌండ్ వినబడుతుంది. రాత్రి 12 గంటలకు ఆ మెట్ల కింద, కనకదుర్గమ్మ గుడి మెట్ల కింద అందరూ ప్రజలంతా పడుకుంటారు. రాత్రి 9 నిద్రపోతారు. 11 గంటలకు గజ్జల సౌండ్ వినపడతా ఉంటుంది. ఇప్పుడు మనకి శ్రీశైలం భ్రమరాంబాదేవి గుడి ఉంది. ఆ భ్రమరాంబాదేవి గుడికి భ్రమరాల సౌండ్ ఆ గుడికి ఇలాగ ఆంచుకొని ఉంటే భ్రమరం ఈ క్రిములు కందిరేగల సౌండ్ తిరుగుతున్నట్టు వస్తుంది. ఇవన్నీ అంత కాన్సన్ట్రేషన్ మనం చూపించాలా. అంత కాన్సన్ట్రేషన్ చూపించుకుంటే మామూలుగా ఉంటే మనకేం కనబడతారు అన్నమాట మళ్ళా. సరే ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేసింది, నువ్వు చెప్పినట్టుగా సౌండ్ వస్తుంది, ప్రజలందరికీ తెలుసు. ఆ నడక అంతా పైన అది పెట్టుకొని సినిమాలో చూపించినట్టే వెళ్తుంది. తర్వాత ఈ అమ్మవారి కొండ ఏంటమ్మా, ఇంద్రకీలాద్రి పర్వతం. కీలుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏమడిగాడు, అమ్మా నువ్వు నా కొండ మీద వెలువు అన్నాడు. అంటే కొండ ఇట్లా ఉంటుంది కదా, ఆ మధ్యలో వెలవమన్నాడు. అందుకని ఇలాగ 9 కొండలు ఉంటాయి కదా, ఒకదానికోటి ఇలాగా ఆ మధ్యలో అమ్మవారి కొండ మధ్యలో వెలిసింది. అందుకని మిగతా గుళ్ళు నువ్వు మంగళగిరి స్వామి కానీ ఏదైనా గుడి పైన ఉంటాయి దేవుళ్ళు, తిరుపతి అంతా. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఉంటుంది అమ్మవారి గుడి, ఇంకా కొండ పైన బ్యాక్ చాలా కొండలు ఉంటాయి. సో గర్భ మధ్యలో వెలిసింది అమ్మవారు. తర్వాత ఇంద్రుడు పోస్ట్ పోయింది. ఇంద్రుడు పోస్ట్ పోతే అందరూ రాక్షసులందరూ చితగ్గొట్టేశారు ఇంద్రుడిని. పారిపోయి పోస్ట్ పోతే అప్పుడు యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆ అమ్మవారు ఏం చేసింది, అమ్మ నేను శక్తిహీనుడిని అయిపోయాను, నన్ను రక్షించు అంటే అమ్మవారు వచ్చి రాక్షసులందరిని తుదముట్టించి ఇంద్రుడికి పదవినిచ్చింది. అందువల్లనే ఇంద్రకీలాద్రి అని ఆ పర్వతం పేరు వచ్చింది. అలాగే అసలు ఆ ఊరికి పేరేమిటి, విజయవాడ పేరు ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, మా మెగాస్టార్ వల్ల వచ్చింది. అంటే మా అర్జునుడి వల్ల వచ్చింది. మా మహాభారత్ మైటీ హీరో మధ్యవాడు మనందరి హీరో అర్జునుడు ఏం చేశాడు, ఇంద్రకీలాద్రి పర్వతంలో పైన వెళ్ళి తపస్సు చేయమన్నారు. అక్కడ వ్యాసుల వారు వాళ్ళ తాత చెప్పాడు, ఐ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మ్యాన్ అర్జున, గో అండ్ డూ ఫినాన్స్ దేర్. ఈ కర్ణుడు వేస్ట్ ఫెయిల్ వాడు దుర్యోధనుడు దుష్ట చతుష్టయంలో కలిసిపోయి వాడు శకునిగాడు దుష్టద్యుమ్నుడు వీళ్ళంతా కలిసి మిమ్మల్ని ఎలాగా పాడు చేసేయాలా, మిమ్మల్ని ఎలా కాల్చేయాలా ఇలాంటి దొంగ ప్లాన్స్ చేస్తున్నారు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు వెళ్ళి బాగా చదువుకొని మన పిల్లలకి ఎలా చెప్తాం, ఫ్రెండ్షిప్లు చేయకు, డోంట్ డూ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అని అలా చెప్తే ఈ మన అర్జునుడు వచ్చి తపస్సు చేసేస్తాడు. ఘోరం తపస్సు ఆయన అర్జునుడు చేశాడని నేను కూడా చేశానమ్మా. ఎలా తెలుసా, ఆ తపస్సు అంటే ఏంటి, ఒంటికాల మీద నుంచున్నాడు. సినిమాలు చూశాను.
సినిమాల్లో అర్జునుడు ఒంటికాల మీద కూర్చొని ఇలా చేతులు పైకెత్తేసి చేస్తుంటే నేను కూడా అర్జునుడిలాగా నాకు కూడా వస్తుందేమో అని తపస్సు చేశాను ఎన్నో సంవత్సరాలు. ఏమీ రాకపోతే ఇదేంట్రా అర్జునుడు కన్నా తపస్సు అంటే అది కాదు, మెప్పించాడు, కాన్సంట్రేషన్ చేశాడు, దేవుడి మీద మేనిఫెస్టేషన్ జరిగింది. ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆయన మైండ్ ఎవాల్వ్ అయింది. సో హీ కుడ్ ఏబుల్ టు సీ లార్డ్ శివ. అప్పుడు లార్డ్ శివ వచ్చాడు. వచ్చి అర్జునుడికి ఏం చేశాడు, ఎవరికి పడితే వాళ్ళు అడిగేశారని ఇచ్చేస్తే ఎట్లా, ఇప్పుడు నేను గొట్టంగాడిని, నాకు ఒక పాశుపతాస్త్రం ఇచ్చేయి స్వామి అంటే శివుడు ఇచ్చాడా? మరి నేను ఒంటికాల మీద చేతులు ఎత్తి తపస్సు చేశాను, నాకు ఇచ్చాడా? ఇవ్వలేదే. మరి మా హీరో అర్జునుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. అర్జునుడు గొప్పవాడు, మనందరికీ గురువు ఆయన. అర్జునం వందే జగదేక వీరం, జగదేక వీరుడు ఆయన. కాబట్టి ఇంద్రుడి యొక్క అంశ, ఇంద్రుని యొక్క కుమారుడు ఆయన. కాబట్టి అప్పుడు ధర్మాత్ముడు, నిజాయితీపరుడు, ఎవ్వరు జోలికేళ్ళు, శత్రువును కూడా ప్రేమిస్తాడు. అటువంటి గొప్పవాడు అక్కడ ఈ అడవి పందిని సృష్టిస్తాడు ఈశ్వరుడు. సృష్టించి అర్జునుడు ఏం చేస్తాడు, ఒక బాణం వేస్తాడు. బాణం వేస్తే చచ్చిపోద్ది కదా, అర్జునుడి మీద అటాక్ చేయడానికి వచ్చింది అనుకుని వేసేస్తాడు. అటు శివుడు కూడా వేసేస్తాడు కిరాత రూపంలో వచ్చి. పార్వతీదేవి కూడా ఉంది, నందిగణేశ్వరులు అందరూ వస్తారు. వేసేస్తే అడవి పని చచ్చిపోయింది. చచ్చిపోతే అర్జునుడు ఏమంటాడు, ఇది నాది, ఇదే నేనే చంపేశాను, పట్టుపో అంటాడు. ఏంటి నువ్వు నాకు భిక్షేస్తున్నావు అని చెప్పేసి శివుడు ఏం చేస్తాడు, స్టూపిడ్ ఫెలో, నేను ఓడించాను అని అంటే నాదంటే నాదని ఇద్దరు వాదించుకుంటారు. వాదించుకుని ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. సాక్షాత్తు ఎవరక్కడ అవతల పార్టీ శివుడు. శివుడితో యుద్ధం చేసేస్తున్నాడు మనవాడు, మన హీరో అర్జునుడు. చేసేస్తుంటే ఇంకా ఎంత చేసినా శివుడి మీద వేసేటటువంటి పువ్వులన్నీ, శివలింగం మీద వేసే పువ్వులన్నీ శివుడి మీద పడుతున్నాయి. ఏమిటిది, నేను నన్నే ఓడించేస్తున్నాడు ఏంటి ఇతను అని అప్పుడు అర్థం చేసుకుని ఇలా పడిపోతాడు అర్జునుడి కింద. ఓపిక లేదు. ఓపిక లేకపోయినా సరే మళ్ళీ ఆ ధనస్సును తీసుకొని లేస్తుంటే అమ్మవారు ఆశ్చర్యపోతుంది. ఏమిటి వీడు పోరాటం తగలట, ఏమిటి వీడు పడిపోయి నీరసం అయిపోయి ఇలా ఊగుతున్న పెరాలసిస్ పేషెంట్లకు మళ్ళీ తీస్తున్నాడు అని చెప్పి శబాస్ అంటాడు శివుడు. అప్పుడు తన నిజస్వరూపాన్ని ఇచ్చి అప్పుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందువల్ల అలానే గురుగారు ఇప్పుడు ఆ టెంపుల్ అమ్మవారి మూల విగ్రహం ఉంది కదా, సో కొండ కింద ఉంటుంది ఒక గుహలో అని విన్నాను, అది నిజమేనా గురుగారు? నిజమే, అది కాన్ఫిడెన్షియల్ విషయాలు అవన్నీ ఎలాగో చెప్తాను. ఇదేంటంటే నండూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అంటే ఇలా ఉంటాయి అని అపోహలు, అవన్నీ అపోహలు అంటే పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి నమ్మకాలు. అంటే వెలిసిన విగ్రహమేనా గురుగారు లేకపోతే? ఈ అమ్మవారే స్వయంగా వెలిసిన అమ్మవారే అక్కడ ఉంటుంది. ఎలాగంటే అమ్మవారు అంటే ఎవరమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అమ్మవారు. మామూలు ఇప్పుడు స్వయంభూలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నారు. అంటే పార్వతీదేవి వచ్చి ఇలా నుంచుండిపోయిందా? నేను అనుకునేవాడిని అలాగే. వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఇలా నుంచుండిపోయాడు, ఏంటి మహావిష్ణువు వచ్చి ఇలా నుంచుండిపోయాడు, రాయపోయాడు, అబ్బో మన విష్ణుమూర్తి అన్నాం. అలా కాదు, అవి కూడా విగ్రహాలే. కానీ అవి వాటంతకు అవి వెలిసినాయి, ఎక్కడో మనుషులు చెక్కినవే అవి. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కృతయుగం నుంచి వచ్చింది. మాధవ వర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుని తలంబనం చూడనట్టియో శంభురాణి. అమ్మా, నీలాంటి తల్లి కోసం ప్రపంచమంతా ఎతికేసిన దొరకవమ్మా అటువంటి జగన్మాత. అందువలన అమ్మవారు ఏంటంటే ప్రతి ఆడది కనకదుర్గమ్మ తల్లి, ప్రతి ఆడది తల్లి స్వరూపమే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే నమో నమః. అంటే అమ్మ మనస్సు, ఆడదాని మనస్సు తల్లి, అమ్మవారి మనస్సు తల్లి. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే అక్కడ వెలిసిందమ్మా. వెలిస్తే అక్కడ ఏం జరిగింది, వెనకాల దేవాలయాలు మారుస్తారు. దేవాలయాలు మార్చినప్పుడు దాన్ని ఏమంటారంటే బాలాలయం అని అంటారు. వేరే గుడి కట్టేటప్పుడు ఇవన్నీ కూడా కళలన్నీ ఉపసంహరించి వేరే కలశంలోకి ప్రవేశపెట్టి అవన్నీ వేరే అక్కడ ఆ కలశాన్ని పెట్టి ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి వెనకాల పెడతాం. మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెట్టి ఈ యొక్క కళలన్నీ కూడా మళ్ళీ తిరిగి దీంట్లో పునఃప్రతిష్ఠింపజేస్తాం. దీన్ని కళాపోషణ అంటారు. అలా అష్టాదశ శక్తిపీఠాలకి కూడా మా గురువుగారులతో పాటు నేను వెళ్ళేవాడిని. జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, జగద్గురువులు ఎవరుంటే వాళ్ళు, కంచికామకోటి పీఠాధిపతులు మన దత్తాత్రేయ శర్మ గారు, రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, ఇలా రాజమండ్రిలో వేద పండితులు సూపర్ ఉంటారు. మన అమలాపురం, రాజమండ్రి, బెజవాడ ఈ ఊర్లలో. సో వీళ్ళంతా వెళ్ళేవారు.
సో అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వెనకాల ఉన్నప్పుడు ఇక్కడ ఈ కలశంలో పెట్టినటువంటి దగ్గర దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేవారు, వెనకాల ఉన్న విగ్రహానికి కూడా నైవేద్యం పెట్టేవారు. దాన్ని చూసి ప్రజలంతా ఏమనుకునేవారు, ఓహో వెనకాల ఇంకోటి ఉందేమో అమ్మవారిని అనుకుంటారని ఒక కథనం. రెండోది అసలు ఏం జరిగిందంటే అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి మహిషాసురుణ్ణి మొదలుపెట్టిందమ్మా తరవడం. అమ్మవారు ఎంతమందిని చంపేసింది అనుకుంటున్నావు? చండు, ముండు, దుర్గమాసురుడు, మహిషాసురుడు, శుంభుడు, నిశుంభుడు, ఇలా వరుస పెట్టి అందరినీ రక్తబీజుడు వరుస పెట్టి వేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు మహిషాసురుడు ఫైనల్ టార్గెట్. వాడితో 9 రోజులు యుద్ధం చేసింది. అవే దేవి నవరాత్రులు. ఈ మహిషాసురుడిని బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద నుంచి తరవడం మొదలెట్టింది. తరిమితే వాడు పారిపోయి మైసూర్ చాముండి హిల్స్ ఇప్పుడు ఉంది కదా మనకి, చాముండేశ్వరి అమ్మవారి కూడా అక్కడికి పారిపోయాడు. అక్కడ వేసేసింది వాడిని. వేసేస్తే అక్కడ వాడి విగ్రహం, అందుకే దానికి సింబల్గా అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు. ఈ యొక్క త్రిశూలాన్ని కడుక్కుంది అక్కడ కోనేరులో. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కోనేరు ఉండేది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు చూసావా, అంబుబాచి ఎక్కడ కామాఖ్య గుడిలో నీరు ఎవరిని పెట్టాం కాబట్టి ఎర్రగా అయిపోద్ది, తుంగభద్ర అనేది నీళ్లు ఎర్రగా అయిపోతాయని వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మా బెజవాడలో మా బచ్చా వయసు అప్పుడు చూశాను నేను. అక్కడ బెజవాడ మన కనకదుర్గమ్మ గుడిలో కూడా కోనేరులో ఎర్రగా ఉంటుంది వాటర్. ఈ త్రిశూలం కడిగింది కదా, రెడ్డిష్గా ఉండేది. ఆ తర్వాత మన ఈవో వేణుగోపాల కృష్ణారెడ్డి గారు, మా గురుగారు దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడు ఉన్నటువంటి శంకర్ శాండీలంతా చిన్నపిల్లలు అప్పుడు, వీళ్ళంతా ఉన్నప్పుడు ఉమాకాంత్ శర్మ వీళ్ళంతా చిన్న పిల్లలు. మా గురుగారు దత్తాత్రేయ శర్మ గారు సీనియర్ అప్పుడు. ఇంకా రాచకొండ కామేశ్వర శర్మ గారు వీళ్ళందరూ ఉండేవారు. సో అప్పుడున్న వాళ్ళంతా కలిసి డిసైడ్ చేసుకొని రాచకొండ కామేశ్వర శర్మ గారు ఏమో భవానీ దీక్ష పెట్టారు, తర్వాత కింద పెట్టుకున్నారు. ఇక దేవస్థానం పండితులు మాత్రం వాళ్ళంతా నిర్ణయించుకొని ఈవో గారు ధర్మ మండలి వేద పండితుల సలహా మేరకు ఆ కోనేరుని మూసారమ్మ. మూసారు కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే అమ్మవారు చంపేసి వచ్చిన తర్వాత ఇలా వెలిసింది కొండ మీద. వెలిసినప్పుడు మనం భక్తులు వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా భార్యాభర్తల ఇంటికి మనల్ని పిలిచారనుకో అమ్మ గెస్ట్ కింద, మనం వెళ్తాం. వాళ్ళిద్దరు కూల్గా ఉన్నారనుకో, కూల్గా ఉన్నప్పుడు వెళ్తే మనకి టిఫిన్ పెడతారు, కాకినాడ కాజాలు వేస్తారు, ఓకే, తాపేశ్వరం కాజాలు వేస్తారు, ఇవి వేసి తినండ్రా బాబు అంటారు, టీ ఇస్తారు. అదే వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారనుకో, పెళ్ళమేమో మొగుడి మీద గిన్నె, వాడేమో ఇంకొక గిన్నె, భార్యాభర్తలు ఇద్దరు వేసుకుంటే మనం వెళ్తే మన మీద కూడా ఒక గిన్నె వేసేస్తారు. ఆ విధంగా దుర్గమ్మ తల్లి ఏం జరిగిందంటే మహిషాసురుని చంపేసిన ఇంకా ఆవిడకి కోపం తగ్గట్లేదు. ఎలాగా హిరణ్యకశిపుడిని చంపేసినా సరే, ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి కోపం, మన స్వామి పేరేంటి నరసింహస్వామికి హిరణ్యకశిపుడిని చంపేసినా సరే నరసింహస్వామి కోపం తగ్గట్లేదో, ఆ విధంగా అమ్మవారి కోపం తగ్గట్లేదు. రౌద్రగణాలు ఉన్నాయి అమ్మవారి దగ్గరికి. మనం వెళ్తున్నాం, మనకేం తెలుసు, అమ్మవారికి మనకు మేలు జరగపోయిందల్లా అమ్మవారి కోపం వల్ల భస్మైపోతున్నాం మనం. ఇదంతా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చూశారు. చూసొచ్చి అమ్మవారిని కళాపోషణ అని చెప్పాను కదా, ఆ రౌద్రగణాలన్నీ విత్డ్రా చేసేసారు, ఉపసంహరించేసి ఇంకొక విగ్రహంలో పెట్టేసి ఆ విగ్రహం మొగల్రాజపురం కొండల్లో పెట్టారంటారు. అందుకని రెండో దుర్గం ఉంది అంటాం అనమాట. తర్వాత ఈ అమ్మవారికి ఏం చేయాలి, శాంతం చేయాలి కాబట్టి గంగాదేవి భావాన్ని ఇచ్చి శివుడిని ఇచ్చి పెళ్లి చేస్తారు భవానీకి. అందుకనే అక్కడి నుంచి దుర్గామల్లేశ్వర స్వామి అయింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు అసలు దసరాకి ఎందుకు అనుకుంటున్నావు దుర్గమ్మకి అంత డిమాండ్ ఎందుకు? అమ్మవారి మీద భక్తి కాదు, భక్తి ఓకే, భక్తి అందరికీ ఉంటుంది. అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని కనుక ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ భర్తల తోలు తీసేయచ్చనమాట వీళ్ళంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. ఎందుకనంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దక్షిణముఖంగా వెలిసింది అమ్మవారు. దక్షిణం వైపు ఉంది, ఎత్తు మీద ఉంటుంది. దక్షిణం కంటే పల్లంలో శివుడు ఉంటాడు, ఉత్తరంలో. సో ఈ పల్లంలో ఎప్పుడైతే శివుడు ఉన్నాడో డౌన్ నేమ్ ఎవరికి ఎక్కువ? మనకి అమ్మవారికే ఎక్కువ. ఇప్పుడు ప్రకాష్ సార్ అన్నారనుకోండి అమ్మా, ప్రకాష్ సార్ ఎవరికి తెలీదు, కొంతమందికి స్వప్న మేడం మొగుడు ప్రకాష్ సార్ అంటే ఆటోమేటిక్గా తెలుసు. అలాగే కనకదుర్గమ్మ తల్లి మొగుడు మల్లీశ్వర స్వామి అంటే తెలుసు. అదే నీకు ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు మనము శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో శివుడు ఉన్నాడు మల్లికార్జున స్వామి. శివరాత్రిలో శివుడు అంటామా బ్రహ్మరాంబ అంటామా? శివరాత్రిలో అది ద్వాదశ జ్యోతిర్లింగంలో శివుడు అండి, శ్రీశైలం వెళ్దామండి అంటారు. ఎక్కడన్నా దసరాలో బ్రహ్మరాంబ దగ్గరికి వెళ్దామని ఎవడన్నా అంటాడా? అండు. అలాగే నువ్వు కాశీ తీసుకో, కాశీలో ఈ కార్తీక మాసంలో అబ్బా కాశీ వెళ్దామండి అంటాడు. ఎవడన్నా విశాలాక్షి గుడికి వెళ్దామండి అంటాడా ఎక్కడన్నా? అదే మన దసరా అనుకో ఎలా ఉంటుంది,
దుర్గమ్మ దగ్గరికి వెళ్దాం, బెజవాడ కనకదుర్గమ్మ అంటారు. అందువల్లనే ఆడవాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి చిట్కా చెప్పేస్తున్నాను. అందరూ డబ్బులు తీసుకుని రెమెడీస్ చెప్తున్నారు, మనం ఫ్రీగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది స్వప్న మేడం టాక్స్ కాబట్టి, స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి, భార్యలందరూ కూడా మీ భర్తలు మీ చేతిలో కీలు బొమ్మలై లొంగి ఉండాలన్నా, హెన్ పెక్కడగా ఉండాలన్నా, మీకు భయపడి ఉండాలన్నా అని భయపడాలా, అప్పుడు మీరు బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించండి రోజు. సింపుల్ అమ్మా. ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ మనం రోజు 108 సార్లు కుంకుమ వేసేయడమే. మంగళవారం శుక్రవారం వేసేస్తే చాలు. కమాన్ ఛాలెంజ్. వినకపోతే మీ భర్తలు మీకు భయపడకపోతే నన్ను అడగండి. అందుకనంటే కనకదుర్గమ్మ తల్లి అంటేనే శత్రువినాశిని. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. దుర్గతులు అంటే చెడ్డ గతులన్నింటినీ నాశనం చేసేస్తుంది సద్గతుల్ని మనకి ఇచ్చేస్తుంది అమ్మవారు. అంటే మంచి గతుల్ని ఇస్తుంది. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడా శత్రుబాధలు పోతాయమ్మా. తర్వాత భర్తలు చెప్పినట్టు తింటారు. దీన్ని మించిన సీక్రెట్ లేదు. ఏ వారాహి అమ్మవారు, ఏ ప్రత్యంగిర అమ్మవారు, ఏ సర్వేశ్వరుడు, ఏ కామాఖ్య వారు అంత దూరాలు వెళ్ళక్కర్లేదు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటే 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నట్టేనమ్మా. ఏ ఒక్కటి మిస్ అయినా సరే మన బెజవాడ కనకదుర్గ చాలా మంది పాపం శ్రీలంక వెళ్ళలేరు. శాంకరీదేవి వేరే దేశంలో ఉంది కాబట్టి అందుకని మేము మిస్ అయిపోయాం అంటారు. అవసరం లేదు. మన బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటే 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నట్టే. ఇది నా మాట కాదు, ఇది మా కావలిస్తే ఏమైనా డౌట్స్ ఉంటే నేను చిన్నప్పటి నుంచి శిష్యర్కం చేసినటువంటి మా గురువుగారు సుందర చైతన్య స్వామిని అడగండి, మా గురువుగారు చిన్నజీర స్వామిని అడగండి, మా గురువుగారు గణపతి సత్యనారాయణ స్వామిని అడగండి, మా గురువుగారు మరి ముఖ్యంగా మా గరికపాటి నరసింహారావు గారిని అడగండి, చాగంటి గారిని అడగండి. వీళ్ళంతా మహానుభావులు. నేను చెప్పేవాళ్ళంతా దత్తాత్రేయ అవతారాలు. వీళ్ళని చెప్పి అడగమంటున్నాను, మామూలు వాళ్ళని అడగమంటలా. సత్యమనే చెప్తారమ్మా. అటువంటి జగన్మాత మన కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. ఆయన పేరు మీద, అర్జునుడి పేరు మీదే విజయుడు కాబట్టి విజయవాటిక అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా విజయవాడ అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అది బ్లేడ్, ఎండలు మండిపోతాయని మా చెమట వచ్చేస్తుంది. అందుకని బ్లేడ్ల మీద షైనింగ్, ఎండ పడితే ఎలాగైతే దగదగ మెరిసిపోద్దో, ఎవడైనా సరే ఎవరికైనా సరే మనకు ఆడి మీద కోపం ఉందనుకో ఆయన రెండు పనులు చేయాలని పూర్వం చెప్పేవారు. ఒకటి రాజకీయాల్లో పెట్టేయాలంట. రాజకీయాల్లో పెట్టేసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఆడు ఓడిపోతాడు, ఆ డబ్బులు అన్నీ పోతాయి. రెండవది లేదా బెజవాడలో తీసుకెళ్ళి ఒక కూర్చోబెట్టాలి. రారా బాబు బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం. ఆ ఎండకి వెళ్ళిపోయి ఇంకా బాబాయ్ నల్లగా అయిపోతాడు. అందుకని బాబాయ్ ఇంక నేను బిల్డప్లు ఇవ్వడం మానేస్తాడు. అందుకని ఆ బ్లేజ్ వాడ అల్లా కాలక్రమేణా బెజవాడ అయింది. ఇంకొక విషయం చెప్పాలా, ఆ విజయుడు ఏం చేశాడంటే విజయేశ్వర స్వామిని ఇక్కడ కింద పాత గుడి అని ఉంటుంది బ్రాహ్మణ వీధిలో, పాత శివాలయం అంటాం. అక్కడ శివుడి యొక్క ప్రతిష్ఠ చేశాడు విజయేశ్వర స్వామి, విజయుడు అర్జునుడి పేరుగా. అలాగే ఆఖరగం కూడా చెప్పాలమ్మా నీకు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కలియుగానికి అంతం పలికే దేవత, ప్రళయకాల రుద్రిణి అవుతుంది. అందువలన అమ్మవారి అదే ముక్కు పుడక కనుక అదే కృష్ణా నది కనుక ముక్కుపుడు అమ్మవారి ముక్కుపుడకని తాకితే ఇంకా అవుతుంది. కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అవును కదా. అస్తే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి చెల్లి దగ్గరేమో ముక్కుపుడక ఉంది కృష్ణమ్మ తల్లి, కనకదుర్గమ్మ దాని మీద కన్నేసింది. చెల్లి ఒకసారి ఇవ్వమ్మా ముక్కుపుడక అని అడిగింది. అబ్బా నేను ఇస్తానా అంది, ఇవ్వలేదు. అయితే సరే అయితే పా అంటది. అన్న తర్వాత ఏం చేసింది, ఈ మొత్తం కొండ వచ్చింది కదా, కృష్ణమ్మ తల్లికి దారి ఇవ్వట్లేదు. ఎందుకని, నువ్వు నాకు ముక్కు పెడక ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు దారి అని ఇవ్వకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు దిగొస్తాడు. వచ్చి ఇద్దరి మధ్య రాయబారం, అక్క చెల్లెలు కొట్టుకుంటే చుట్టాలు మీ చిన్నానో మామయ్య వస్తాడు కదా రాయబారం, అలా బ్రహ్మదేవుడు వచ్చి అంతా చుట్టాలే. ఇప్పుడు అదంతా ఏంటి, బ్రహ్మదేవుడు పక్కనే ఉంటాడు బ్రహ్మలోకం, తర్వాత విష్ణులోకం, రుద్రలోకం, ఇంద్రుడు, వాళ్ళంతా ఒక విల్లాస్లో కాంపౌండ్ ఉంటుంది కదమ్మా. ఇలా కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీలో ఉంటారు వీళ్ళంతా. దేవతలంతే ఇంకెవరు లేరు చూడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, యముడు, వీళ్ళంతా ఒక విల్లా కమ్యూనిటీ హాల్లో అలా ఉంటారనమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి దుర్గమ్మ ఇవ్వమ్మా అంటే, సరే అయితే నాకు ముక్కు పడికిస్తే ఇస్తానంటది. సరే అని ముక్కు పడికిస్తుంది. ముక్కు పడికిస్తే ఈ కృష్ణానది ఊరుకోవచ్చు కదా,
చిన్న కన్నం ఇస్తే చిన్నగా వాటర్ పోతాను అవతల పక్క అంటే ఆవిడ ఒక మహోగ్ర రూపంతో ఫాట్ మన కొడద్ది. అప్పుడు ఆ కొండ 2 కింద విడిపోయి ఒకటేమో బెజవాడలో ఉండిపోయింది, మిగతా పార్టీ వెళ్ళిపోయి మంగళగిరి వెళ్ళిపోయింది. మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడు కదా నరసింహస్వామి, అది ఆ గుడే ఇంద్రకీలాద్రి అది కూడా. అందుకని నువ్వు నన్ను ఇలా చేస్తావా, అయితే నీ పని చెప్తా ఉండు అని చెప్పేసి నీ ముక్క పడక నీకేమని అంటది. కొండపైకి వెళ్ళి కూర్చుంది. అప్పుడు కృష్ణానది ఏం చేస్తుంది, ఓహో నువ్వంత గొప్పదానివా, ఏ రాజకీయాన్ని నేను ట్రయల్స్ వేస్తానే ఉంటాను, నేను లాగేస్తాను నీకు కలియుగా అంతాను. కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి మధ్యలో వచ్చాడు. మధ్యలో వచ్చి దివ్య దృష్టితో చూసేసాడు, ఈ విషయం చెప్పేశాడు అందరికి, జనాలకి సీక్రెట్ తెలిసిపోయింది. ఇప్పుడు అందరికి ఏంటంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పడకని మన కలియుగాంతానికి కృష్ణమ్మ తల్లి తీసేసుకుంటుంది అనమాట. ఆ విధంగా ఇది అక్కా చెల్లెళ్ళ ఆట. అందువలన ఇప్పుడు నువ్వు మీ చెల్లి దగ్గర చీర తీసుకుంటావు, డ్రెస్ తీసుకుని బాగుంది చెల్లి నేను ఇంకెవరు నీకు అంటావు, మీ చెల్లేమో ఇవి నడుస్తుంది, మీ డాడీ దగ్గరికి వెళ్తారు, ఆ టైపులో ఆటిది. కాబట్టి ఖచ్చితంగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని చేసుకుంటే, పూజ చేసుకుంటే జస్ట్ సింపుల్. ఏంటి మేకల్ని కోళ్ళని కొయ్యకూడదు, మనం నిమ్మకాయలు, గుమ్మడికాయలు, సూర్య తర్వాత దక్షిణాచారంలో కుంకుమ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కొండ మీద ఇంకో రహస్యం చెప్పేస్తున్నాం. ఇప్పుడు అంతా లలిత రహస్యనామ స్తోత్ర లలితా శాస్త్రం బ్యాచీలు చేసేస్తున్నారు చూసావా, వీళ్ళందరూ కైలాసం వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఎందుకనంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే చెప్పారు వచ్చి, బెజవాడ కనకదుర్గమ్మ మీద దుర్గా శాస్త్రం చేయకండి అయినా మళ్ళీ కోపం రెచ్చగొట్టకండి అమ్మవారిని, మీరు చక్కగా ఏం చేయాలంటే లలితా శాస్త్రం చేసేయండి కొండ మీద, లలితా శాస్త్రం చేస్తే అమ్మవారు శాంతంగా ఉంటుంది, మీకు అడిగిన వరాలు ఇస్తుందని. అందుకని ఇప్పుడు కూడా కొండ మీద లలితా శాస్త్రాలే చేస్తారు. ఈ రహస్యం సీక్రెట్ చెప్పేస్తున్నాను నేను బ్యాచీలు లలితా శాస్త్రం వాళ్ళందరికీ. ఈ లలితా శాస్త్రాన్ని వదలకండి అమ్మ, వదలకుండా ఉంటే మీరు మోక్షం గ్యారంటీ. శివుడు కూడా అడ్డుకోలేడు, విష్ణుమూర్తి కూడా అడ్డురాడు. మన బెజవాడ దుర్గమ్మ తల్లి మీకు గ్యారంటీగా మోక్షం ఇప్పించేస్తుంది. ఇదమ్మా మన బెజవాడ చరిత్ర. తప్పకుండా గురుగారు చాలా బాగా చెప్పారు. సో విన్నారు కదా విజయవాడ కనకదుర్గమ్మ గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమన్నా అంటే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారితో మాట్లాడాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.